దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మన మిత్రులు దళిత చేతుల సంఘం తరఫున 75వ సంవత్సరంలో భారత రాజ్యాంగం రచించి అమలులోకి తీసుకొచ్చినారు. దాని సందర్భంగా మంచిగా మిత్రులంతా కలిసి క్యాలెండర్ ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక మంచి ఆశయంతో ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఆశయం ఖచ్చితంగా నెరవేరని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. దళిత రచయితల సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెనూరు డిఎస్పీ ఉపేంద్రబాబు గారి చేతుల మీదుగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు దళిత సంఘాలు పాల్గొని ఆవిష్కరించడం శుభ పరిణామం. ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగం ఆమోదించి నేటికి 75 ఏళ్ళు అంటే వజ్రోత్సవాల సందర్భంగా రాజ్యాంగ ప్రవేశికను క్యాలెండర్లో ముద్రించి ఇంటింటికి రాజ్యాంగం అనే పేరుతో పంపిణీకి దరసం శ్రీకారం చుట్టడం నిజంగా అభినందనీయం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి దళితులు ఎదుర్కొంటున్న సామాజిక స్థితిగతులపైన దరసం తన రచనల ద్వారా దళితులను చైతన్యం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భం తెలియజేస్తున్నారు. మీరు దళిత రచయితల సంఘం దరసం మన ఎమ్మిగనూరులో నూతన ఒరబడికి ఈరోజు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా రాజ్యాంగ ప్రవేశిక సంబంధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి ఇంట్లో రాజ్యాంగ పీఠిక ఉండాలనే ఉద్దేశంతో దరసం రచయితలు ఆదన గారైతేనేమి, భాస్కర్ గారైతేనేమి, మాదన గారైతేనేమి, రంగన గారైతేనేమి ఒక మంచి క్యాలెండర్ను ఓన్లీ క్యాలెండర్లో నెలలు మాత్రమే కాకుండా రాజ్యాంగ పీఠిక ఉండడం ఇక్కడ మనము చాలా గమనించదగ్గ విషయం. ఈ భారత రాజ్యాంగ ప్రవేశిక అనేది ప్రతి ఇంట్లో ఉంటే మనకు అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో మనకు రాజ్యాంగ ప్రవేశిక పీఠిక ఇచ్చినాడనేది ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి ఉద్దేశం వచ్చినందుకు మా చేయూత స్వచ్ఛంద సంస్థ పక్షాన దరసం రచయితలకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విరసము విప్లవ రచయితల సంఘము, అరసము అభ్యుదయ రచయితల సంఘం సరసన దళిత రచయితల సంఘం చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కవులు ఇంకొంతమంది ఎక్కువ ఈ ఎమ్మెనూరు నుంచి ప్రారంభమైంది, ఇంకొంతమంది ఈ కవులు లిస్టుల్లో చేరాలని చెప్పి అట్లనే దళితుల సమస్యల మీద ఎక్కువ కవితలు రాయాలని చెప్పి వీళ్ళ కవితలకి వివక్షత ఉండరాదని చెప్పి వీళ్ళ కవితలు ప్రాతిపదిక ఖచ్చితంగా రాజ్యాంగమై ఉండాలని చెప్పి వీళ్ళ కవితలు ఖచ్చితంగా దళిత సమస్యలై ఉండాలని చెప్పి దళితుల బాధలై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంఘము ఇంతింత వటుడింతైనట్లు బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే భారత రాజ్యాంగం అమలు పరచబడి నేటికి 75 సంవత్సరము గడుస్తూ ఉంది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి పరిచయం చేయాలి. ఆ రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పరిచయం చేయడానికి ముందు రాజ్యాంగానికి ముఖ చిత్రమైనటువంటి ప్రవేశికను ప్రతి ఇంట్లో ప్రతిబింబించాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాలెండర్ని మేము ముద్రించి గౌరవనీయులు డిఎస్పీ సార్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. సార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి ఎన్నో పనులు పక్కన పెట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.